పూర్వం ఒక ఆశ్రమంలో సత్యానంద అనే మహర్షి ఉండేవారు. తన ఆశ్రమంలో ఆ మహర్షి ఎంతోమంది విద్యార్థులకు విద్య నేర్పించేవారు. అతని విద్యార్థులలో విజయుడు, అజయుడు అనే 2 విద్యార్థులు ఉండేవారు. వారిరువురి విద్యాభ్యాసం పూర్తవుతుంది. ఓ రోజు సత్యానంద మహర్షి విజయుడు, అజయుడిని పిలిచి, పుత్రులారా, నేటితో మీ విద్య పూర్తయింది. చివరగా మీకొక పరీక్ష పెడుతున్నాను. ఇక్కడికి చాలా దూరంలో ఒక దండకారణ్యం ఉంది. ఆ అరణ్యం మధ్యలోని గుహలలో ఒక మరకతమణి ఉంది. ఎవరైతే వెళ్ళి ముందుగా ఆ మణిని తీసుకువచ్చి నాకు ఇస్తారో వారే విజేతలు అని అంటాడు మహర్షి. గురువుగారు చెప్పిన జాడల ప్రకారం 2 బయలుదేరుతారు. అతి కష్టం మీద ఆ దండకారణ్యానికి 2 చేరుకుంటారు. కానీ మణి ఉన్న గుహ ఎక్కడుందో 2కి అర్థమవ్వదు. ఇంతలో అడవిలోని పొదల మధ్య ఒక వ్యక్తి పడి ఉండడం విజయుడు, అజయుడు గమనిస్తారు. విజయుడు ఆ వ్యక్తికి ఏమైందో చూద్దామని వెళ్ళగా ఆగితే ఆలస్యమవుతుందని ముందు తానే వెళ్ళి మణిని సాధించి తానే గెలవాలని అజయుడు మాత్రం ముందుకు వెళ్ళిపోతాడు. విజయుడు పడిపోయిన వ్యక్తిని గమనించగా అతడు పాము కాటుకు గురయ్యి ప్రాణాపాయ స్థితిలో ఉంటాడు. పాము విషానికి విరుగుడు కోసం దగ్గరలోని కొన్ని ఆకుల రసం గాయానికి రాస్తాడు విజయుడు. కొంత సమయం తరువాత అతడు కొద్దిగా కోలుకుంటాడు. ఇంతలో ఆ వ్యక్తిని వెతుక్కుంటూ అతడి మనుషులు వచ్చి అతన్ని తీసుకెళ్తారు. విజయుడు మణిని వెతుక్కుంటూ మళ్ళీ బయలుదేరుతాడు. అలా కొంత దూరం వెళ్ళాక ఒకచోట ఒక ఆటవిక తెగ అజయుడిని బందీగా చేయడం విజయుడు చూస్తాడు. స్నేహితుడిని విడిపించడం కోసం విజయుడు ఆటవిక తెగ నాయకుడితో మాట్లాడుతాడు. విజయుడు అడగగానే అజయుడిని వారు వదిలేస్తారు. అంతేకాకుండా ఆ మరకతమణి కోసం విజయుడు వచ్చాడని తెలుసుకొని వారే స్వయంగా ఆ మణిని విజయుడికి అప్పగిస్తారు. మణిని, అజయుడిని తీసుకొని విజయుడు ఆశ్రమానికి బయలుదేరతాడు. అప్పుడు అజయుడు, విజయ, నన్ను చూడగానే నిర్దాక్షిణ్యంగా బంధించిన ఆ ఆటవిక తెగవారు నిన్ను ఏమీ చేయలేదెందుకు? పైగా నువ్వు చెప్పగానే నన్ను విడిచిపెట్టి నీవు వచ్చిన కారణం తెలుసుకొని మరీ వారే నీకు స్వయంగా మణిని అప్పగించారు. దీనికి కారణమేంటి అని అడుగుతాడు అజయుడు. అప్పుడు చిరునవ్వు నవ్విన విజయుడు, అజయ, మనకు దారిలో పొదల్లో కనబడిన వ్యక్తికి పాము కరిస్తే నేను వైద్యం చేసి కాపాడాను. తరువాత తెలిసిన విషయం ఏంటంటే ఆ వ్యక్తే ఈ ఆటవిక తెగ నాయకుడు. అందుకే అడగగానే నిన్ను విడిచిపెట్టారు. వారి నాయకుడిని కాపాడినందుకు కృతజ్ఞతగా ఆ మణిని నాకు ఇచ్చారు అని అంటాడు విజయుడు. 2 కలిసి ఆశ్రమానికి వెళ్ళగా విజయుడు మణిని గురువుగారికి అప్పగిస్తాడు. జరిగినదంతా విన్న సత్యానంద మహర్షి, కుమారులారా, మీరు ఈ ఆశ్రమంలో అభ్యసించవలసినది పూర్తయింది. ఇక నేర్చుకోవలసినది భూతదయ కలిగి ఉండటం. సాటివారు ఆపదలో ఉన్నప్పుడు మన వంతు సాయం చేయడం మానవత్వం అనిపించుకుంటుంది. మనం ఒకరికి సాయం చేస్తే ఎప్పటికీ ఆ సాయం వృధాగా పోదు. భగవంతుడే మనకు ఏదో ఒక రూపంలో సాయం చేస్తాడు. ఈ విషయాలు మీకు నేర్పించడం కోసమే మీకు ఈ పరీక్ష పెట్టాను. ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా. విజయుడు తన విజయం కోసం ఆలోచించకుండా ఆపదలో ఉన్న వ్యక్తిని కాపాడడం వల్ల చివరకు విజయలక్ష్మి అతడినే వరించింది. ఈ విషయాలు దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో విజయవంతులవ్వండి నాయనలారా అని అంటాడు మహర్షి. గురువర్య, మీరు బోధించినవి ఎప్పటికీ ఆచరిస్తాము అని శిష్యులిద్దరూ తమ గురువుగారి వద్ద ఆశీస్సులు తీసుకొని తమ ఊళ్లకు బయలుదేరుతారు.